హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో అయితే నా దగ్గర ఒక పాత మస్కిటో బ్యాట్ అయితే ఉందన్నమాట. దీన్ని యూజ్ చేసి మనం ఒక మస్కిటో ట్రాప్ అయితే తయారు చేయబోతున్నాం ఈ వీడియోలో. సో దాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు అంటే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే నేను ఒక మస్కిటో బ్యాట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది కంప్లీట్గా డెడ్ అయిపోయింది, చూడొచ్చు. ఇది ఛార్జింగ్ కూడా అవ్వట్లేదు, కంప్లీట్గా అయితే వర్క్ అవడం లేదనమాట. నేనైతే దీన్ని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని తీసుకొని ఫస్ట్ అయితే ఓపెన్ చేసుకుంటాను. స్క్రూస్ అన్ని ఓపెన్ చేసుకొని దీంట్లో బోర్డు అండ్ ఈ ఫిలమెంట్ ఉంది కదా, వాటిని అయితే బయట తీసుకుందాం. చూడొచ్చు, నేనైతే స్క్రూస్ అన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇదే అనమాట మెయిన్ బోర్డు. దీనికి నేను కంట్రోల్ బోర్డు అయితే ఓపెన్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు బ్యాటరీ వోల్టేజ్ చూడొచ్చు, చాలా లో ఉందన్నమాట. 1.5 volts ఉంది. అండ్ ఇప్పుడు నేను అలానే ఈ ఫిలమెంట్స్ కూడా తీసుకుంటాను అనమాట బయటికి ఫ్రేమ్లో నుంచి. చూడొచ్చు, అన్నీ బయట తీసుకుంటున్నాను. ఓకేనా, అన్నీ బయట అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫ్రేమ్కి ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, వీటిని అయితే కట్ చేస్తున్నాను నేను. చూడొచ్చు, 2 frames అయితే మొత్తం కట్ చేస్తున్నాను అనమాట. ఈ ఎక్స్ట్రాస్ అన్ని మనకు అవసరం లేదు వీటితో. సో వాటిని అయితే నేను కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఈ ఫిలమెంట్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే ప్లేస్ చేసేసుకొని అంటించేసుకుంటాను ఫెవిక్విక్తో అయితే గట్టిగా. చూడొచ్చు, ఇలా ప్లేస్ చేసుకొని నేను ఫెవిక్విక్తో అయితే అంటించేసుకుంటున్నాను. మిడిల్లో అయితే పాజిటివ్ ఫిలమెంట్ ఉంటుంది అండ్ ఈచ్ సైడ్ నెగిటివ్ ఫిలమెంట్స్ అయితే ఉంటున్నాయి అన్నమాట. అలాగైతే పెట్టి నేను ఫెవిక్విక్ అయితే వేసి అంటించేసుకుంటున్నాను. చూడొచ్చు, అన్నీ బాగా సెక్యూర్గా అయితే అంటించేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే MDF షీట్కి ఈ షేప్ అయితే తీసుకొని దాన్ని అయితే కట్ చేసుకుంటాను అనమాట ఎగ్జాక్ట్గా. చూడొచ్చు, మనం తయారు చేసిన డ్రమ్మల్ ఉంది కదా, దాన్ని అయితే యూస్ చేసి నేను కట్ చేసుకుంటాను ఇప్పుడు ఈ MDF షీట్ని. మీరు ఈ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంటుంది వీడియో అయితే. చూడొచ్చు, కట్ చేసుకున్నాను అనమాట పర్ఫెక్ట్గా దానికి సరిపడట్టు. అండ్ అలాగే ఇప్పుడు మనం బాక్స్ తయారు చేసుకోవడానికి సరిపడా పీసెస్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే వాటిలన్నింటినీ ఫెవిక్విక్ అయితే వేసి అంటే చేసుకుంటాను. ఒక బాక్స్ అయితే ఫామ్ చేసుకుంటున్నాను. చూడొచ్చు, ఈచ్ సైడ్ అయితే ఫెవిక్విక్ అయితే పెట్టుకొని గట్టిగా అంటించేసుకుంటున్నాను అనమాట. చూడొచ్చు, మొత్తం అయితే అంటించేసాను. మనకు ఒక బాక్స్ అయితే ఫామ్ అయిపోయింది. చాలా నీట్గా అయితే ఉందన్నమాట. ఇప్పుడు నేను MDF షీట్కి ఫుల్గా గ్లూ వేసుకొని మన మస్కిటో బ్యాట్ ఉంది కదా, దాన్ని అయితే అంటించేసుకుంటాను అనమాట కంప్లీట్గా దీనికి గట్టిగా. ఇలా అయితే గట్టిగా అంటించేసాను అనమాట. ఇప్పుడు కంట్రోల్ బోర్డులో బ్యాటరీ పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడొచ్చు, ఇలా అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు నేను ఒక 2 UV లైట్స్ అయితే తీసుకుంటున్నాను. ఇది మనం టెంపర్ గ్లాస్ క్యూర్ చేయడానికి వస్తాయి కదా UV లైట్స్, అవి అయితే యూస్ చేస్తున్నాను అనమాట. నా దగ్గర అవి ఉన్నాయి, సో నేను వాటిని అయితే యూస్ చేసుకుంటున్నాను. ఒక 2 లైట్స్ అయితే తీసుకున్నాను అనమాట. చూడొచ్చు, వాటికి పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ కంట్రోల్ బోర్డులో లైట్స్ ఉన్నాయి కదా, ఇండికేటర్ లైట్ అండ్ ఒక ఎక్స్ట్రా లైట్ ఉంది కదా, వాటిని అయితే నేను డీసాల్డర్ చేస్తున్నాను. ఈ కంట్రోల్ బోర్డులో ఉన్న LEDs అన్ని డీసాల్డర్ చేస్తున్నాను అనమాట. అండ్ అలాగే మొమెంటరీ స్విచెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా తీసేసుకుంటున్నాను. యూజువల్గా మనం మస్కిటోస్ చంపడానికి అయితే ఇక్కడ మొమెంటరీ స్విచ్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసుకుంటేనే మనకైతే వర్క్ అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే ఆ మొమెంటరీ స్విచెస్ రిమూవ్ చేశాను కదా, సో వాటిని అయితే ఇప్పుడు కంబైన్ చేస్తున్నాను. ఈచ్ టెర్మినల్ని షార్ట్ చేస్తున్నాను అనమాట. మనం స్విచ్ వేయంగానే వర్క్ అయ్యేటట్టుగా నేను ఆ రెండు టెర్మినల్స్ అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. సో మనం స్విచ్ వేయంగానే పవర్ అయితే ఆన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడైతే నీ కంట్రోల్ బోర్డ్ని డబుల్ సైడ్ టేప్ వేసి అయితే MDF షీట్కి అయితే అంటించేసుకుంటున్నాను. చూడొచ్చు, అండ్ నేను 3 బ్యాటరీస్ అయితే తీసుకున్నాను అనమాట ఈ ప్రాజెక్ట్కి. మీరు చూడొచ్చు, అన్ని ఫుల్గా ఛార్జ్ అయ్యి ఉన్నాయి అనమాట. ఈ 3 బ్యాటరీస్ అయితే నేను ప్యారలల్గా కనెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడొచ్చు, పాజిటివ్ టెర్మినల్స్ అన్నీ ఒక సైడ్, నెగిటివ్ టెర్మినల్స్ అన్నీ ఒక సైడ్ అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. చూడొచ్చు, ప్యారలల్ కనెక్షన్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు నేను దీనికి ఒక ఛార్జింగ్ మాడ్యూల్ తీసుకున్నాను అండ్ ఇన్పుట్ ఇవ్వడానికి ఒక DC పిన్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఒక స్విచ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను ఛార్జింగ్ మాడ్యూల్ అయితే డబుల్ సైడ్ టేప్ వేసి అంటించేసుకుంటాను బ్యాటరీ ప్యాక్కి. ఇప్పుడు బ్యాటరీ పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే సాల్డర్ చేస్తున్నాను అనమాట. MDF షీట్కి నేను ఆల్రెడీ DC పిన్కి అండ్ స్విచ్కి అయితే హోల్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఛార్జింగ్ మాడ్యూల్కి పవర్ ఇన్పుట్ ఇవ్వాలి కదా, అక్కడైతే 2 వైర్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ 2 వైర్స్ అయితే నేను DC పిన్కి అయితే కనెక్ట్ చేసుకుంటాను డైరెక్ట్గా.
చూడొచ్చు డీసీ పిన్కి అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడు నేను ఛార్జింగ్ పెడుతున్నాను. చూసారా, ఆన్ చేస్తే ఛార్జింగ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే నేను డీసీ పిన్కి అయితే స్క్రూ వేసి టైట్ చేసుకుంటాను. ఇప్పుడు మనం మస్కిటో బ్యాట్కి పవర్ ఇవ్వాలి కదా, దాన్ని అయితే నెగిటివ్ వైర్ని అయితే డైరెక్ట్గా ఛార్జింగ్ మాడ్యూల్ నెగిటివ్ దగ్గర అయితే కనెక్ట్ చేసుకున్నాను. పాజిటివ్ వైర్ అయితే త్రూ స్విచ్ ద్వారా అయితే వెళ్తుంది అనమాట. బ్యాటరీ ప్యాక్ అయితే డబల్ సైడెడ్ టేప్ వేసి MDF షీట్కి అయితే అంటించేస్తాను అనమాట. ఇప్పుడు మనం యూవీ లైట్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే యాడ్ చేసుకుందాం. నేను యూవీ లైట్స్కి అయితే ఫ్రేమ్స్ అయితే తగిలించి వాటికైతే ఫెవిక్విక్ వేసి అంటించేసుకుంటున్నాను ఈచ్ సైడ్. అంటించేసిన తర్వాత నెగిటివ్ వైర్ ఉంది కదా, దాన్ని అయితే ఛార్జింగ్ మాడ్యూల్ దగ్గర నెగిటివ్ దగ్గర డైరెక్ట్గా ఇచ్చేసాను. అండ్ పాజిటివ్ వైర్కి అయితే ఒక వైర్ ఎక్స్టెండ్ చేసుకొని దాన్ని అయితే స్విచ్ దగ్గర అయితే కనెక్ట్ చేసాను అనమాట. చూడొచ్చు, ఆన్ చేస్తే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇప్పుడైతే మనం బ్యాటరీ ఫిలమెంట్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే కనెక్ట్ చేసుకుందాం. చూడొచ్చు, నెగిటివ్ అండ్ పాజిటివ్ వైర్స్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు టాప్ MDF షీట్ ఉంది కదా, దానికైతే కొంచెం సపోర్ట్ ఇవ్వడానికి కొన్ని PVC షీట్స్ అయితే ఇలా కట్ చేసుకొని అంటించుకుంటున్నాను అనమాట ఈచ్ సైడ్. చూడొచ్చు, పర్ఫెక్ట్గా అయితే అంటించేసాను అనమాట. ఇప్పుడు జస్ట్ ఇంకా క్లోజ్ చేసేయడమే. చూడొచ్చు, ఈచ్ సైడ్ పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అయిపోయింది లోపలికి. ఆన్ చేశాను. చూడొచ్చు, లైట్స్ అయితే వెలిగాయి అనమాట. చూడొచ్చు, పవర్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. చూడొచ్చు, చాలా బాగా అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే మనం దీనికి ఛార్జింగ్ అయితే పడేద్దాం. ఛార్జింగ్ పడేసి నైట్ అయితే టెస్ట్ చేద్దాం దీన్ని ఒకసారి. నేను ఫుల్గా అయితే ఛార్జింగ్ పడేస్తున్నాను దీనికి. చూడొచ్చు, ఇలా విండో దగ్గర అయితే ప్లేస్ చేస్తాను అనమాట. మీకు లైట్స్ ఆఫ్ వేస్తే ఇలా ఉంటుంది, కంప్లీట్గా డార్క్నెస్లో అయితే ఇలా ఉంటుంది అనమాట. చూడొచ్చు, చాలా పవర్ఫుల్గా అయితే ఉందన్నమాట. ఇందులో దోమ పడితే మాత్రం ఖచ్చితంగా చచ్చిపోతుంది, అందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఇది దోమల్ని అంత పర్ఫెక్ట్గా అట్రాక్ట్ చేస్తుందో లేదైతే నాకైతే డౌటే. దాన్ని అయితే టెస్ట్ చేయాలి కంపల్సరీగా. దీన్ని అయితే నేను కంప్లీట్గా 1 మంత్ దాకా యూజ్ చేసి కమ్యూనిటీ పోస్ట్లో అయితే అప్డేట్ చేస్తాను ఎలా వర్క్ అవుతుందో ఏంటి అని. దోమల్ని అయితే అట్రాక్ట్ చేస్తుందో లేదో కంపల్సరీగా అయితే నేను అప్డేట్ చేస్తాను కమ్యూనిటీ ట్యాబ్లో. ఇంతే గాయస్ ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.